వాడే జెన్సికలు చక్కెర పాకంతో చేసాము. చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి బెల్లంతో చేసుకోవచ్చు, చక్కెరతో చేసుకోవచ్చు. నేనైతే చక్కెరతో చేశాను. చక్కెర బదులు మీరు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. హలో అండి, ఈరోజు మేము జెన్సికలు అంటే తెలిసే ఉంటారు కదా, జెన్సికలు చేసుకున్నాము, ట్రై చేస్తున్నాము. అందుకు కొద్దిగా గోధుమ పిండి తీసుకున్నాను, అలాగే కొద్దిగా మైదాపిండి వేసుకోవాల్సిన అవసరం లేదు. గోధుమ పిండితోటైనా చేసుకోవచ్చు. మొత్తం ఏంటంటే కొంచెం టేస్ట్ ఉంటుంది. అట్లా అని కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుంటున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. కలిపి ఇవన్నీ కలపాలి. ఆయిల్ పోసుకొని ఉప్పు వేసుకొని కలుపుకున్నాను కదా. ఇప్పుడు వాటర్ పోస్తూ మొత్తానికైతే ఈ విధంగా తీసుకున్నాను పిండి అంతా. ఓకే అండి, ఇలా స్మూత్గా మెత్తగా తీసుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇదిగో ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి మొత్తాన్ని కాకుండా కొద్ది కొద్దిగా చేసుకొని ఇలా పక్కకి పెట్టుకోవాలి. చిన్న చిన్న ఉండలు మీకు ఎన్ని వీలైతే అన్ని చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఒక 10 చేసుకొని పక్కకు పెట్టుకుంటే పిండి అనేది ఆరకుండా ఉంటుంది. దీనికి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకుంటే ఇది అనేది పిండి దీనికి అత్తుకోకుండా ఉంటుంది. ఇట్లా అనగానే పిండి దీనికి ఊడొచ్చేటట్టు ఉంటుంది ఆయిల్ పెట్టుకుంటే. ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేయాలి. చేసినాక పిండి ముద్ద ఉంది కదండి, ఈ ముద్ద తీసుకొని ఇక్కడ పెట్టుకొని ఇలా వచ్చేస్తుంది. అలానే అన్ని ఉండలు ఇలా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. నా దగ్గర అయితే ప్రస్తుతం చిన్న చెక్క ఉందండి. పెద్ద చెక్కలు కూడా ఉంటాయి. పెద్ద చెక్క అయితే వెడల్పు పన్ను ఉంటుంది. ఇక్కడ వెడల్పు ఉంటుంది. పెద్దవాటితో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నా దగ్గర చిన్నది ఉన్నది. చిన్నదాంతో అప్లై చేస్తున్నాను. ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి. ఓకేనండి, ఈ విధంగా ఆయిల్ పెడుతూ ఇవి చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది లేకపోతే దువ్వెన ఉంటుంది కదా, పెద్ద దువ్వెన, ఆ దువ్వెనతోటి కూడా చేయొస్తుంది. దువ్వెనకు పెద్ద పండ్లు ఉంటాయి కదండి, దాంతో ఇట్లా నీకు వస్తుంది. ఇలా చేసుకోవాలి. హలో అండి, చెప్పాను కదా మీకు, ఒకవేళ అది లేకపోతే చెక్క ఇది ఉంది చూడండి, ఇది మీకు దగ్గర అందుబాటులో లేకపోతే మీరు ఏం బాధపడే అవసరం లేదు. దువ్వెన ఉంటుంది కదండి, దువ్వెనతో ఇలా చేసుకోవాలి. పెద్ద వైపు, చిన్న వైపు ఇది రాదు. ఇటు ఉన్నది కదా, ఇటు సైడ్ రాదు, చేతికి రాదు. ఈ పెద్ద పండ్లు ఉంటాయి కదా, ఆ పండ్లకు కొంచెం ఆయిల్ పోసి ఇలా కొద్దిగా కొంచెం వెడల్పు పనుకొని
ఏం లేదండి, ఇక్కడ పైన పెట్టేయాలి. పైన పెట్టేసి ఇలా అనాలి. ఇలా అనేసి ఇలా తీయాలి. ఇదిగోండి వచ్చేసింది. ఇంకా 2 చేసి చూపిస్తాను. ఇదిగోండి, చెక్కతోటే చేయాలి. చెక్క లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. దువ్వెనను ఫ్రెష్గా కడుక్కోవాలి. కడుక్కొని ఈ విధంగా పెద్ద పళ్ళు ఉన్న దువ్వెన మాత్రమే చేయనీకు వీలుంటుంది. ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి వీటికన్నా ఇదేమో చెక్కతో చేశాను, ఇది దువ్వెనతో. చూడండి, చెక్కతో కన్నా దువ్వెనతో చేసినవి బాగున్నాయి. ఎలా వచ్చినాయి చూడండి, మంచిగా పెద్ద పండ్లు మంచిగా బాగా పడ్డాయి. ఇది దానికి చెక్కకు సన్నగా ఉన్నాయి. ఇదిగోండి, ఇవి ఎలా ఉన్నాయి తేడా చూడండి. పళ్ళతో చేసినవే బాగున్నాయి, పెద్ద పళ్ళు అంటే దువ్వెనతో చేసినవే బాగా వచ్చినాయి. ఫస్ట్ స్టవ్ అంటి పెట్టుకుందాం. కళాయి పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుంటున్నాము. ఆయిల్ వీటికి ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. అవి మనం కొద్దిగా వేయించుకుంటాం కాబట్టి అవి మునిగేంత పోసుకుంటే చాలు. సగం ఓకే చాలు. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు వీటికి. ఆయిల్ హీట్ ఎక్కేదాకా చూద్దాం. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది. మనం ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం. ఇవి చేసే ముందు ఏం చేయాలంటే ప్రతి ఒక్కదానికి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకుంటేనే మనం అందులోకి తీసుకొని ఏనికి వీలు కుదురుతుంది. ఆయిల్ లేకపోతే ఒకదానికొకటి మొత్తం అతుకపోతుంది. ప్రతిదానికి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకుంటే ఇలా తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా తీయనీకి వస్తుంది ఆయిల్ పెట్టుకుంటే. ఓకే, ఇందులో వేసేసుకుందాం. ఒక సైడ్ 1 సైడ్ ఆయిల్తోనే ఉన్నాయి, హీట్ అయిపోయింది. ఓకేనండి, ఆయిల్ పెట్టుకుంటేనే ఇవి మంచిగా తీయనీకి వస్తుంది. సపరేట్గా దేని దానికే విడిగా ఉంటుంది. ఆయిల్ లేకపోతే అవి ఇక ముద్ద కట్టేస్తుంది, ఒకదానికొకటి అతుకుపోయి ఉంటుంది. చెప్పాను కదండి, వీటికి నూనె ఎక్కువ అవసరం లేదు. ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆయిల్ మునిగే అంత నూనె పోసుకుంటే చాలు. ఓకే, సరిపోని వేసేసిన కాసేపు వేయించుకుందాం. ఓకేనండి, లైట్గా కాలాయి ఒక 2 నిమిషాలు ఉంచేసి తీసేసుకుందాము. ఓకే అండి, తీసేసుకుంటాను వీటిని. ఓకే అండి, వేరే స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఈ పక్కన ఇవి అవుతూనే ఉంటాయి. లాస్ట్ వాయేసిన ఈలోపు ఈ స్టవ్ అంటి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఒక కప్పు చక్కెర వేసుకుందాం. మీరు ఎంత స్వీట్ తింటే అంత వేసుకోండి. నేనైతే 2 కప్పులకు కొంచెం తక్కువ వేసాను. అలాగే కొద్దిగా వాటర్ పోస్తున్నా. ఓకే, చాలు, అదే ఇంకిపోతుంది. ఓకేనండి, చూడండి అందులోకి యాలచ్చి నేను పొట్టు వేరు పెట్టుకున్నాను, యాలక్కాయలు గింజలు పక్కన పెట్టుకున్నాను. ఓకేనండి, ఇది చక్కెర బదులుకి మీరు బెల్లం వేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకొని చేసుకోవచ్చు.
బెల్లం అంటే కొంచెం మెత్తగా ఉంటుంది తింటుంటే, చక్కెర అయితే కాస్త కరకరలాడుతుంటుంది. ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకోవచ్చు. చక్కెరతో చేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు బెల్లంతో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఎలాచీ పౌడర్ ఉంది కదా, ఇదిగోండి ఎలాచీ పౌడర్ వేస్తున్నాను. స్మెల్ బాగుంటుంది ఇది వేస్తే. ఓకేనండి, ఒక 2 సెకండ్లు ఇలా ఉంచుదా అండి. కొంచెం దగ్గరికి వచ్చేసింది చక్కెర. ఇది ఇందులో పోసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. బెల్లంతో చేసుకోవచ్చు, చక్కెరతో చేసుకోవచ్చు, కానీ అలా చేయడం మర్చిపోకండి. నాకు ఇలా బెల్లంతో పిల్లలు తినరు చేయబట్టి నేను చక్కెర వేసాను. ఓకేనండి, ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. నాకు చక్కెరతో తినడం అంటే చాలా ఇష్టం. బెల్లంతో కూడా బాగానే ఉంటాయి. చక్కెర అయితే కరకర అంటది, బెల్లంతో అయితే కొంచెం మెత్తగా ఉంటాయి. బాగా వచ్చినాయి కదా. ఓకే అండి, హాయిగా టేస్ట్ చేస్తున్నది. ఎలా ఉంది? ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? తీయగుందా చప్పగుందా? తీయండి. తీయగుందా? ఓకే మమ్మీ తినే